ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకేంటి సంగతులు? ఇప్పటి వరకు ఎన్ని కేసులు వాదించావు? ఎన్ని గెలిచావు? 99 కేసులు గెలిచాను. ఓ, సో 100వ కేసుకి దగ్గరలో ఉన్నావన్నమాట. తొందరలో నువ్వు 100వ కేసు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమైంది సత్య? వచ్చినప్పుడు బాగానే ఉన్నావు, మరి ఇప్పుడేమైంది? సడన్ గా డల్ అయిపోయావు. ఏదో ఊహించుకుని వచ్చాను, ఇంకేదో ఆశపడొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఆశపడకూడదని అర్థమైంది. ఊహ అందంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. వాస్తవం అయోమయంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సత్య? సడన్ గా కవిలా మారిపోయావేంటి? భగ్నపడిన మనసు నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. అందులోని భావం అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది, ఎదుటివారికి అర్థం కాదు. భగ్నపడిన మనసా? ఎవరిది? నీదా? ఎందుకు? ఏమైంది? నథింగ్, ఏం లేదులే. మనసు లోతుల్లో ఉన్న బాధ బయటకొస్తుంటే మరి ఏం లేదని అంటావేంటి? అవును, నీకు వెజ్ మంచూరియా అంటే చాలా ఇష్టం కదా? అవును, నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? గుర్తున్నాయి. అవని, నీ ఇష్టాలని మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదులే. నీకు పెళ్ళయిందన్నావు కదా, ఇంతకీ ఎప్పుడైంది? 6 సంవత్సరాలు. కూతురు కూడా ఉంది. ఇజ్ ఇట్? నా బావ పేరు శ్రీకర్. నా బావకు నేనంటే ప్రాణం. నాకు నా బావంటే ప్రాణం, దైవం, సర్వస్వం. మా ఇద్దరికీ భగవంతుడు బంగారం లాంటి కూతుర్నిచ్చాడు. పేరు అక్షయ. అక్షయ, నైస్ నేమ్. పేరుకి తగ్గట్టుగా అక్షయ పాత్ర లాంటిది. ఓహ్, గుడ్. 1 మినిట్ సత్య, మా ఆయనతో ఫోన్ మాట్లాడుతుండగా సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా. ఆ, లోపల ఛార్జర్ ఏమైనా ఉంటే ఛార్జింగ్ పెట్టొస్తాను. ప్లీజ్. అవని మీద నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు. తనకి పెళ్ళైపోయింది. ఇవో బ్యాడ్ లక్ సత్య. మనం కాలేజీ నుంచి విడిపోయినప్పుడే నేను చెప్పాను, అవనికి వీలైనంత తొందరలో నీ లవ్ గురించి చెప్పేరా అని. అప్పుడు నువ్వు తొందరపడలేదు. ఇప్పుడు నీకు అవకాశం లేదు. నా ప్రేమ విషయాన్ని ఈ లేఖ రూపంలో తెలియజేయాలని తీసుకొచ్చాను. ఇప్పుడు తనకి 6 ఏళ్ల కూతురుందని తెలిసిన తరువాత నా ప్రేమను నాలోనే సమాధి చేసుకోక తప్పదు. బావ నా గురించి ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటాడో పాపం. ఏ విషయాన్నైనా మనసు గదుల్లోనూ ఇంటి గదుల్లోనూ దాచుకోకూడదని ఇప్పుడు అర్థమైంది. అరే, అవని, ఇట్స్ మైన్. ఏంటది? లెటర్. ఏముంది దాంట్లో? నా లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్. కంగారుగా వచ్చి లాక్కున్నావు. నేను చదవకూడదా?
చదవడానికి నీకు ఇది సమయం కాదు. మరెప్పుడు చదవచ్చు? ఇంకెప్పటికీ చదవకూడదు. ఏంటో ఈరోజు నువ్వు వింతగా మాట్లాడుతున్నావు. అప్పుడు నేను చూసిన సత్యకి ఇప్పుడు నేను చూస్తున్న సత్యకి చాలా తేడా కనిపిస్తుంది. పరిస్థితులను బట్టి మనుషులు మారుతూ ఉంటారు కదా అవని. సరే ఓకే, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు మీ ఆయనతో మాట్లాడి త్వరగా వచ్చేసాయి. చింటూ, వాట్? నన్ను కూడా మీతో ఆడిపించుకోండి, నేను కూడా ఆడతాను. నో. ఎందుకు? ఎందుకంటే ఐ డోంట్ లైక్ యువర్ ఫేస్. ఏమన్నా? అవును, నీ ఫేస్ నచ్చలేదు, నీ బుద్ధి నచ్చలేదు. అలా అనకూడదు చింటూ, తప్పు. నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడాను అక్షయ. అంతా ఫేస్ టు ఫేస్. అయితే ఇప్పుడేమంటావు? నేను అక్షయతోనే ఆడతాను, నిన్ను ఆడించుకోను. దట్స్ ఆల్. శౌర్యన్ కూడా ఆడిద్దాంలే పాపం. నో వే. అక్షయ ఈజ్ ఏ గుడ్ గర్ల్, శౌర్య ఈజ్ ఏ బ్యాడ్ గర్ల్. శౌర్య చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతుంది పాపం. ఆడిపించుకొని ఉంటే బాగుండేది. తన గురించి నువ్వు ఆలోచించకు, మనం ఆడుకుందాం. అరే, మనం ఇలా నీరసం అయిపోతే ఎలా బంగారం? ఏదో ఒకటి చేసేయాలి, శత్రువుని చిత్తు చిత్తు చేసేయాలి. ఆ చింటూ గాన్ని చిత్తకూడదు గాని రా కృష్ణ. ఎవరు ఆ చికాకు చింటుగాడా? అవును, వాడు అక్షయ ఆడుకుంటున్నారు. నన్ను జాయిన్ చేసుకోమని అడిగితే వాడు నా మొహం నచ్చలేదని అన్నాడు. అమ్మ నా చికాకు వాడు నిన్ను అంత మాట అన్నాడా? వాడేమన్నా బాల అరవింద స్వామి అనుకుంటున్నాడా? డైనోసార్ మొహము వాడును. అక్షయ్ని కూడా ఇంట్లోంచి పంపించాయి నిహా. ఆ అక్షయ్ని చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఏమన్నా? చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఈ మాట వినడానికి ఎంత బాగుందో కదా, కానీ చేయడానికి భయంగా ఉంటుంది. ఆ పని ఇప్పుడే చేద్దాం. ఏమన్నా? నువ్వన్నదే నేను అన్నాను. అది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? పాలల్లో విషం కలుపుదామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.